హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సూపర్ టేస్టీగా చోలే కర్రీ తయారు చేసుకున్నాం. చాలా సింపుల్ స్టెప్స్లో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధానంలో చోలే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చెన్నాని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన చెన్న సాఫ్ట్గా టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నాని 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని చెన్న వేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసి అవసరమైనంత నీళ్లు పోసి 3 విజిల్స్ వరకు ఉడికించాలి. ఉడికిన చెన్నాలో నుంచి కొంచెం సైడ్గా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన వెంటనే కరివేపాకు వేసుకొని తర్వాత కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. ఇప్పుడు కుక్కర్ నుంచి ఉడికించిన చెన్నా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పసుపు, మీ రుచికి సరిపోయే సాల్ట్, అలాగే కారం యాడ్ చేసి అన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేసి 2-3 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసి మరగనివ్వండి. ఆ వాటర్ మరుగుతున్న టైంలో మనం మిక్సీలో తయారు చేసిన చెన్నా పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ కలిసిన వెంటనే గ్రేవీ సూపర్ థిక్గా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా ఒక పించ్ వేసుకొని కొంచెం మసాలా పట్టే వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మసాలా ఫ్రాగ్రెన్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా మన సాఫ్ట్ స్పైసీ ఫుల్ చోలే కర్రీ రెడీ. రైస్తో అయినా, రోటీతో అయినా, చపాతీ పూరీతో అయినా చాలా బాగుంటుంది. ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము చపాతీతో ట్రై చేసాం, సూపర్గా ఉంది. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. సరే మరి, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.